నమస్కారం అండి. నా పేరు సోమెలి సోమరాజు. మాది స్వగ్రామము గొండేలు పంచాయతీ, లింగపుట్టు గ్రామం. మాది పాడేరు మండలం, అల్లూరు జిల్లా అండి. గత మా పెద్దలు మా పొలాల్లో పిఎండిఎస్ విత్తనాలు అయితే కానీ విత్తనాలు కూడా వేసేవాళ్ళు కాదండి. సమ్మర్లో అయితే బీడు భూములుగా ఉండేది. అక్కడ పశువులు కూడా మేత దొరికే పరిస్థితి అయితే లేదు. మనకేంటంటే ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి పిఎండిఎస్ 32 రకాలు అనేది మన యొక్క పంట పొలాలకు అయితేనేమి, మన యొక్క పసుపు దొడ్లకు అయితేనేమి, ఎక్కడైతే మనము వ్యవసాయం చేసుకుంటున్నామో అటువంటి ప్రదేశాల్లో మన భూమి బాగుండాలంటే పిఎండిఎస్ విత్తనం అనేది ఖచ్చితంగా భూమిలో పడాలి. పడినట్లయితేనే దాని యొక్క భూమి యొక్క సారవంతం అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల మనం ఏ పంటలు వేసినా కూడా పంట అనేది దిగుబడి అనేది రావడం జరుగుతుందన్న ఉద్దేశంతో మనకు చెప్పడం అనేది జరిగిందండి. చెప్పినట్టు విషయాన్ని మేము గ్రహించి ఈ పద్ధతి మాకు బాగుంది, మాకు నచ్చిందనేసి మేము మా పెద్దలతో మాట్లాడి ప్రతి సంవత్సరం కూడా మేము పిఎండిఎస్ 32 రకాలు అనేది పొలంలో వెదజల్లుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి మేము 2 రకాలుగా 2 సీజన్లు మేము అనేది వేసుకోవడం జరుగుతుందండి. ఒకటి మనము వరి అయితే పంట తీసుకునే సమయంలో డిసెంబరు నవంబర్ నెలలో అయితే ఆర్డిఎస్ అంటే రబీ డ్రై సోయింగ్, ఈ పద్ధతుల్లో మనం కూడా 32 రకాలు కూడా మేము వెదజల్లే వాళ్ళమండి. అంటే కోస్తున్న సమయంలో మేము ముందుగానే వెదజల్లడం అనేది జరుగుతుంది. తర్వాత ఖరీఫ్ సీజన్లో అయితే మనము పిఎండిఎస్ ప్రీమూన్ రైస్ సోయింగ్, అంటే ఈ సీజన్లో మనం ఏంటంటే 32 రకాలు పొలాన్ని దున్నుకున్న తర్వాత ఈ 32 రకాలు అనేది వెదజల్లడం జరుగుతుంది. ఈ భూమి తేలికపాటి దుక్కులు దున్నుకొని ఈ 32 రకాలు వేసుకున్నట్లయితే మంచిగా మొలవడం అనేది జరుగుతుందండి. దున్నుకున్న తర్వాత వేసుకున్నట్లయితే మట్టి అనేది గింజకి కప్పుకుంటుంది కాబట్టి అది చెడిపోవడానికి ఆస్కారం అనేది ఉండదండి. కాబట్టి దున్నుకున్న తర్వాత వేసుకుంటే మంచిదనేసి నేను నా యొక్క అభిప్రాయం అండి. అయితే ఈ 32 రకాలు వేసుకోవడం వలన వరి ఉడడానికి దమ్ము దుక్కుల్లో మనం కల దున్నుకోవడం జరుగుతుందండి. భూమిని కలిసినప్పుడు మురుగుతుంది. ఆ మురగడం వల్ల ఏమవుతుందంటే మనకు సూక్ష్మజీవులకి మనకు ఈ మురిగినటువంటి ఈ పదార్థాన్ని సూక్ష్మజీవులకి మేల్కొల్పుతుంది. కాబట్టి మనం ఏ పంట అయితే వేస్తామో దానికి ఆహారంగా అది తీసుకొని మొక్కకి ఆహారం అనేది అందించడం జరుగుతుందండి. దీనివల్ల మేము ఏ పంట దాంట్లో ఆ భూమిలో వేసినా కూడా అధిక ఆదాయం అనేది మేము పొందగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ.